అడిగితే ఇవ్వరే. పెళ్లికి ముందే శోభనం చేసుకుంటారు, అప్పుడు మీరే వచ్చి బతిమలాడిస్తారు. త్వరగా రమ్మని చెప్పండి, అర్జెంట్. డాక్టర్ సార్, షీఈ్ వెరీ లక్కీ అండి. కొంచెం లేట్ అయితే ప్రాణం కూడా పోయేది. ఏమైంది డాక్టర్? అపెండిసైటిస్. అపెండిసైటిస్ అంటే 24 hours టైం ఉంటుంది కదా డాక్టర్. మరి ఆమెమో గుడికి వచ్చే వరకు బానే ఉంది. లేదండి, నిన్నటి నుంచి ఆవిడ కడుపు నొప్పితో బాధపడుతున్నారట. ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, అది డిస్టర్బ్ కాకూడదని చెప్పేసి పెయిన్ భరించారట. పాపం అంత పెయిన్ ఎలా భరించారో అర్థం కావడం లేదు. డోంట్ వరీ, ఆపరేషన్ అయిపోయింది. కీహోల్ సర్జరీ. 24 hours లో డిశ్చార్జ్ అవ్వచ్చంట. నథింగ్ టు వరీ. దట్స్ ఓకే, బట్ అంత పెయిన్ అన్ని గంటలు ఎందుకు? నీకోసం. వాళ్ళు నీ బంధాన్ని కోరుకుంటున్నారు, నువ్వు కావాలనుకుంటున్నారు. మళ్ళీ నువ్వెప్పుడు వస్తావునని వీలైనంత టైం నీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు. ప్రేమ ఉన్న చోట పెయిన్ తెలీదు. యూర్ లక్కీ. ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఇంత గొప్ప ఫ్యామిలీ దక్కుతుంది. నెవర్ మిస్ దెమ్. సారీ నాన్న, పరిగెత్తాను కదా, నొప్పి ఓర్చుకోలేకపోయాను. నా వల్ల ఫంక్షన్. విచారణ, బోర్డు విచారణ. అసలు ఆ కేసులకు ఏమైనా అర్థం పర్థం ఉందా? మీరేం వరీ కాకండి సార్, ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఎప్పుడయ్యా? నేను పోయాక కింది కోర్టులో చేరటానికి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకో 5 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత వాడు సుప్రీం కోర్టు అంటాడు. నేను బతికొండగానే ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. వాడిని పిలిచి ఏం కావాలో అడిగి సెటిల్ చేసేయండి వన్స్ ఫర్ ఆల్. వాడికి భయపడి మనం డబ్బులు ఇస్తే దాన్ని అలుసుగా తీసుకుని ప్రతివాడు అదే రూట్ లో వస్తాడండి. మరి దీనికి ఏమిటయ్యా పరిష్కారం? ఓకేరా, ఇప్పుడు కింగ్ వస్తే ఉంటది నా సామిరంగా. మొక్క తీరా. అయ్యా, కింగే వచ్చాడయ్యా. కింగ్ వస్తే ఆనందపడాలి కానీ అట్లా ఏడుస్తూ. దొరికాడ్రా. బాగున్నప్పుడు కొట్టేదానికి ఇప్పుడు లెక్క తేల్చేద్దాం. వేసేయండ్రా. అయ్యా అయ్యా అయ్యా, ఒక్కగానొక్క కొడుకయ్యా, అన్నేం చెయ్యకయ్యా, నీకు దండం పెడతానయ్యా. ఈ ఊర్లో చెరుకు లారీలు తాగుబోతులే కాదు, ఫ్యామిలీ కోసం ప్రాణాలు తీసేవాళ్లు కూడా ఉన్నారు. అర్థమైంది కదా? అర్థమైంది బాబు. తెల్లారేటప్పటికల్లా కేసులన్నీ విడ్రా అయిపోయి మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. తాతయ్యకి మీరు బలం అవ్వాలి తప్ప బరువు అవ్వకూడదు. మీరిద్దరూ సరిగ్గా ఉంటే
ఇటువంటి పరిస్థితే రాదు. గీత తాతయ్య సెక్రటరీ కిరణ్ ని ఇష్టపడుతుంది అత్తయ్య. కిరణ్ చదువుకున్నవాడు, మంచి ఫ్యామిలీ. నేనంతా ఎంక్వైరీ చేశాను. ఒక్కసారి వాళ్ళని పిలిచి మాట్లాడితే బాగుంటుంది. అలాగేరా, ఈ మాత్రం పట్టించుకోవడానికి ఎవరు లేరనేరా నా బాధ. నువ్వు త్వరగా వచ్చేరా. పుట్టింటి తరపు నుంచి మాకెవరున్నారు చెప్పు. చందు, ఆ? ఎలాగైనా వీలు చూసుకుని వచ్చి నానమ్మ కళ నెరవేర్చు. సంధ్య నా భార్య కాదు తాతయ్య. నాకు అసలు పెళ్లే అవ్వలేదు. నేను మీరందరూ అనుకుంటున్నంత మంచివాణ్ణి కాదు తాతయ్య. రిలేషన్షిప్ అంటే పెయిన్ అని, మనీ అంటే ఎవ్రీథింగ్ అని నమ్ముకుంటూ బ్రతికేవాణ్ణి. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఆ డబ్బు కోసమే తాతయ్య. నేనెప్పుడూ ఇలా అబద్ధాలు చెప్పి బతకలేదు తాతయ్య. అలాంటిది మీలాంటి మంచి వాళ్ళకి అబద్ధాలు చెప్తుంటే గుండె కోసుకుపోతున్నంత బాధగా ఉంది. ఇప్పటికైనా నేను నిజం చెప్పకపోతే నా మీద నాకే. రిలేషన్షిప్ లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు చూసి దూరం జరిగితే దాంతో పాటు వచ్చే పెద్ద సంతోషం కూడా దూరం అవుతుందని నాకు తెలియదు తాతయ్య. అనుకున్నది సాధించినప్పుడు భుజం తట్టేవాళ్ళు, అనుకోని కష్టం వచ్చినప్పుడు చేయందించేవాళ్లు ఉంటేనే జీవితం అని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది తాతయ్య. కానీ ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. చేసుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి, కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది, భయంకరమైన అనారోగ్యం. మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80 నుంచి 90% మంది పొగాకును అమరుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. చాలా మంది ఆఫీస్కి రావట్లేదు సార్. వేరే దగ్గర జాబ్ ఎదుర్కొంటున్నారు. కేదార్నాథ్, ఐఎమ్ సారీ కేదార్నాథ్. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయ్ పేరు గుర్తుంచుకోపోవడం నాది తప్పు. నీ పేరు బద్రీనాథ్ అని ఇక్కడ ఫిక్స్ అయిపోయావు. నువ్వు హార్డ్ వర్కర్ కేదార్నాథ్. పర్టికులర్ గా నువ్వు కాల్స్ రిసీవ్ చేసుకునే విధానం ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ సార్. ఏంట్రా నువ్వు డబ్బు వచ్చిందంటావు కానీ వాడద్దంటావు. పోనీ ఆస్తులు ఏమన్నా అమ్ముదామంటే అందులో ఫామ్ హౌస్ అమ్మద్దంటావు. వాట్స్ రాంగ్ విత్ యూ? అసలు ఏమైందిరా నీకు? ఏదైనా దూరం అవుతుంటే గాని దాని వాల్యూ తెలియడం లేదురా. తాతయ్య దూరం అవుతుంటే తన వాల్యూ తెలిసింది. తాలి చేతిలో పెట్టి వెళ్తుంటే సంధ్య వాల్యూ తెలిసింది. ఒకప్పుడు ఆస్తిలా కనిపించిన ఫార్మ్ హౌస్ లో ఇప్పుడు అమ్మానాన్నలు కనిపిస్తున్నారు. దానిలోనే వాళ్ళ మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంబుద్ధి కావట్లేదురా. పర్లేదులేరా, ఇంకా 10 days టైం ఉంది కదా. ఇంతకీ నీ సంధ్యను ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? ముందు తనకి నా గురించి నిజం చెప్పి కన్విన్స్ చేయాలి. తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని టెన్షన్ గా ఉందిరా. ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్